వీబీజీ రామ్జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 7,707.21 కోట్ల తాత్కాలిక కేటాయింపులు జరగడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే మూడో అత్యధిక నిధులను ఏపీ సాధించిందని, ఇది తమ ప్రభుత్వ పారదర్శక పాలనకు సమర్థవంతమైన అమలుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నిధులు గ్రామంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి జీవనోపాధిని మెరుగుపరుస్తూ గ్రామీణ పరివర్తనను వేగవంతం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఏపీతో పాటు దేశాభివృద్ధి కోసం శ్రమిస్తున్న రైతులు, మహిళలు, యువత, శ్రామికులకు ఇది ఎన్నో మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని పవన్ అన్నారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్పై నమ్మకంతో నిరంతరం మద్దతు అందిస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వనరులు చేరేలా పారదర్శక విధానాన్ని అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.